టాలీవుడ్ లో కొత్త ప్రొడక్షన్ హౌస్లు పుట్టుకురావడం, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలు పెట్టడం కామన్. కానీ వృద్ధి సినిమాస్ ఎంట్రీ మాత్రం అలా లేదు. ఇది ఒక డెబ్యూలా లేదు. ఇండస్ట్రీ రూల్స్ తెలిసిన పక్కా బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు వేసిన గేమ్ చేజింగ్ స్కెచ్ లా ఉంది. కొత్త బ్యానర్ గా మొదలుపెట్టి మొదటి అడుగులోనే బిగ్ కాంబినేషన్స్ ను ఫిక్స్ చేయడం చాలా స్పెషల్. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పనా ఫేమ్ బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ లాంటి పాన్ వరల్డ్ కాంబోతో వస్తున్నారు. ఒక సినిమా బిజినెస్ లో ప్రమోషన్స్ అనేవి కీ రోల్స్ ప్లే చేస్తాయి. ఈ విషయంలో వృద్ధి సినిమాస్ మార్కెటింగ్ ను ఒక కేస్ స్టడీలా చూడాలి. సినిమా రిలీజ్ కు మార్చ్ 2026 ఇంకా చాలా నెలలు టైం ఉండగానే ఏకంగా 5 నెలల ముందే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అనే పాటను వదిలారు. ఇది వాళ్ళు వేసిన మాస్టర్ స్ట్రోక్. ఇది కేవలం పాటను రిలీజ్ చేయడం కాదు, తమ ప్రొడక్షన్ క్వాలిటీకి ఇది శాంపుల్ అంటూ డిస్ట్రిబ్యూటర్లకు, ఆడియన్స్ కు ఒక ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చినట్లుంది. ఆ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అవ్వడమే కాదు, 13 దేశాల్లో ట్రెండ్ అవుతూ వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యింది. ఈ ఒక్క సాంగ్ తోనే వృద్ధి సినిమాస్ తమ బ్రాండ్ వాల్యూను పీక్స్ లో సెట్ చేసుకుంది. పాట కోసం గ్రీన్ మ్యాట్ సెట్లు వేసి గ్రాఫిక్స్ చేయలేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా కష్టమైన సరే పక్కా రియల్ లొకేషన్లలో షూట్ చేశారు. ప్రతి ఫ్రేమ్లో ఆ రిచ్నెస్, ఆ కొత్త విజువల్ టోన్ కనిపిస్తుంది. ఇది చూసిన బయ్యర్లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాపై, ప్రొడక్షన్ హౌస్ పై నమ్మకం కలుగుతోంది. ఇది వాళ్ళ బిజినెస్ డీల్స్ కు పెద్ద ప్లస్ పాయింట్. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వృద్ధి సినిమాస్ తమ నెక్స్ట్ మూవ్ ని కూడా అనౌన్స్ చేసి మార్కెట్ ను షేక్ చేసింది. వాళ్ళ రెండో ప్రాజెక్ట్ ఏకంగా నటసింహం బాలకృష్ణతో NBK 111 ఉండబోతోందని హింట్ ఇచ్చారు. ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ ను, స్టామినాను చూపిస్తోంది. చూస్తుంటే టాప్ బడా బ్యానర్లలో ఒకటిగా నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా నంబర్ల విషయానికి వస్తే వృద్ధి సినిమాస్ టార్గెట్ రికార్డులే అని చెప్తోంది. అంటే స్పష్టమవుతోంది, చికిరి చికిరికి వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ పెద్ద సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో రికార్డు నెంబర్లను తెచ్చిపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఓవరాల్ గా వృద్ధి సినిమాస్ ఒక కొత్త బ్యానర్లా కాకుండా పక్కా ప్లానింగ్తో, బోల్డ్ ఐడియాలతో, గ్రాండ్ విజన్తో అడుగుపెట్టింది. వాళ్ళ మొదటి అడుగే టాలీవుడ్ పాన్ ఇండియా లీగ్లో టాప్ స్పాట్ కోసం వేసినట్టుంది. చూడాలి మరి ఈ పెద్ద లెక్క ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.